హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక చాలా బాధాకరం ఇస్తుందండి ఈ ఫ్యామిలీని చూస్తే కనుక. ఎందుకంటే ఒక మంచిగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. ఓకే, ఆ తలకాయ నొప్పి బోన్స్ అంతా కదలడం ఇది వరకు బాగుండేవాడు. అయితే నీకేమైందమ్మా ఇలా పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటే నీ బాడీ ఎందుకు సహకరిస్తలేదు? మెడిసిన్ ఓవర్ డోస్ వెళ్ళడం వల్ల నాకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక చాలా బాధాకరం ఇస్తుందండి ఈ ఫ్యామిలీని చూస్తే కనుక. ఎందుకంటే ఒక మంచిగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. అండ్ మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఒక జాబ్ చేసుకొని బతుకుతున్న అబ్బాయి ఇవాళ చాతగాకుండా ఇంట్లో ఒక యాక్సిడెంట్ తన జీవితాన్ని మొత్తం ఏమంటారు బాధకి గురి అయినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే కన్న కొడుకు ఎదిగాడంటే ఏదో మనకు తల్లికి ఆసరగా ఉంటుందని అనుకునే టైంలోనే ఇలా జరిగేసి అబ్బాయి చాలా వరకు హోంకార్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాం, మేము ఇంట్లో ఉన్నాం, వాళ్ళ మమ్మీ ఉన్నది. అండ్ వీళ్ళిద్దరు ఎందుకంటే ఈ అబ్బాయికి ఒకప్పుడు పని చేసుకుంటూ బతికేవాడు. యాక్సిడెంట్ తర్వాత తన ఈ లెగ్స్ కానీ అతని బాడీ కానీ నర్వ్స్ కూడా ఏం పని చేస్తలేవట. సరే, ఇది ఎప్పుడు జరిగింది ఏంటిదో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ హోంకార్, హాయ్ అన్న. ఎలా ఉన్నామా? నా హెల్త్ అయితే బాగాలేదు అసలు. ఇంతకుముందు ఏం చేసేవాడమ్మా నువ్వు? నేను బట్టల షాప్లో పనిచేసేది. బట్టల షాప్లో పని చేసేవాడు. ఎన్ని సంవత్సరాలు పని చేసావు? నేను చాలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నా. ఓకే. నాన్న చనిపోయాను, కానీ నాన్న నా చిన్నప్పుడు చనిపోయాడు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నా. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఓకే. అయితే నీకేమైందమ్మా ఇలా పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటే నీ బాడీ ఎందుకు సహకరిస్తలేదు? మెడిసిన్ ఓవర్ డోస్ వెళ్ళడం వల్ల నాకు 3 సంవత్సరాల నుంచి మందులు వాడి ఆ మందులు వల్ల కొంచెం ఇదైంది. నాకు యాక్సిడెంట్ అయింది ఇక్కడ 6 నెలల ముందు. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మరి ఇది అయిపోయింది అసలు. నడుము ఇవన్నీ బాడీ అన్నీ టకటక సౌండ్ రావడం, ఆ మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్కి ఇదై నిద్ర పట్టదు, నడవలేను, ఎక్కువసేపు కూర్చోలేను. ఓకే. అప్పుడు పడుకునే ఉంటున్నా. ఓకే. అంటే హై డోస్ ఎందుకైందమ్మా? ఎందుకు వేసుకున్నా హై డోస్? డాక్టర్స్ తెలియకుండా రాశారు మందులు? డాక్టర్స్ అంటే నాకు 3 సంవత్సరాల నుంచి మెడిసిన్ ఇస్తున్నారు. అది వాడుతున్నా. బ్రెయిన్కి తలకు నొప్పి వస్తుందని వెళ్తే తలనొప్పి అని ఎక్కువ అంత వాడొద్దని నాకు కూడా తెలియదు. తర్వాత తెలిస్తే వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు వాడిల్లని. అది మెడిసిన్ వేసుకుంటే నాకు కొంచెం పనిలోకి వెళ్ళడానికి తలనొప్పి తగ్గుద్ది. మెడిసిన్ ఆపితే మళ్ళీ వస్తూ ఉంటుంది అది. అందుకని నేను అప్పటి నుంచి కొంచెం కంటిన్యూషన్ చేసిన తర్వాత అదే నాకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చింది. సైడ్ ఎఫెక్ట్ యాక్సిడెంట్ ఎందుకు అయింది? దేని నుంచి పడ్డావు? నాకు బైక్ అతను గుద్దేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ తాకింది? ఇక్కడ తాకింది, బాగా అన్నీ తగిలింది. ఇక్కడ తలకి మళ్ళీ తల మంచిగా తగ్గిపోయింది. మెడిసిన్ కూడా కొంచెం ఒక టాబ్లెట్ ఉండేది, ఒక టాబ్లెట్ దగ్గర నుంచి ఇప్పుడు 4 టాబ్లెట్లు అయినాయి. ఓకే. ఇప్పుడు నీకు పైర్లో కాళ్ళు ఏం నడవడానికి రాదమ్మా? ఇబ్బందా? లైట్గా నడుస్తా. సౌండ్స్ ఏం సౌండ్స్ వస్తాయి? నాకు లెగిస్తే నడితే టక్క సౌండ్లు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? డాక్టర్ నీకు అంటే ఏమన్నారు? నరాలది ప్రాబ్లం తగ్గిపోద్ది, మెడిసిన్ వాడని తగ్గిపోద్ది అంటారు డాక్టర్. వాడమంటారు వాళ్ళు, అంతే. ఓకే. ఫ్యామిలీ కూడా చూస్తే నీ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలా నానేమో చిన్నతనంలో చనిపోవడం జరిగింది, నువ్వు ఏదో జాబ్ చేసుకుంటా అంటే బట్టల షాప్లో పని చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మీ అమ్మ నువ్వు ఎలా బతుకుతున్నావు? మా అమ్మ అంటే నాకు మా అమ్మకు 3000 పెన్షన్ వస్తుంది. మా అమ్మకి ఆ పెన్షన్తోనే మేము బతుకుతున్నాం. అది సౌండ్ తక్కువ. ఓకే. అన్నీ. అచ్చా. ఓకే అమ్మా, మీ పేరమ్మా? విమలాదేవి.
విమలాదేవి గారు. ఓకే. అంటే చిన్నతనంలోనే భర్తని కోల్పోవడం జరిగింది. ఇతను 15 సంవత్సరాల నుంచి వయసు ఉన్నప్పటి నుంచే కష్టపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా కావడానికి యాక్సిడెంటా, లేకుంటే డాక్టర్లు ఏమైనా ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల జరిగిందా ఇలా? లేదండి, కొద్దిగా ఈ తగిలిన కానించే నీరసం అయిపోయాడు. కొద్దిగా నీరసం అయిపోయాడు. ఓకే. ఆ తలకాయ నొప్పి, బోన్స్ అంతా కదలడం. ఇది వరకు బాగుండేవాడు, ఇంకా పనికి వెళ్ళలేకపోతున్నాడు అండి, నడవలేకపోతున్నాడు. ఓకే. ఇది వరకు బాగా పని మా ఇల్లు గలవాళ్ళకి అడగండి, ఒక్క రోజు కూడా నాకు అలాగని చేసేవాడు. ఇప్పుడు ఈ 6 నెలలో 7 నెలలో డబ్బులు ఇవ్వాలి ఇంటికి రాయి. అంత బాగా కొడుకు ఇలాగ అయిపోయాడంటే నాకు కష్టం. మరి ఎలా అమ్మా ఇప్పుడు మీకు వచ్చే పింఛన్లు అంటే ఇల్లు రెంట్ ఉన్నాయి, ఇది మీ సొంత ఇల్లు కూడా కాదు. ఆయన బాగా అవ్వాలా, పనికి వెళ్ళాలా, ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నా. ఓకే. ఎవరైనా మంత్రి వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ కావడం అడగడం ఏమైనా జరిగిందమ్మా? పెద్దవాళ్ళని కలవడం జరిగిందమ్మా? లేదండి, ఎవరు అడగలేదు. మీ వీడియో చూసి ఫోన్ చేశారు మీకే. చూస్తుంటాం మేము. ఓకే. మీ వీడియో చూస్తుంటాం. ఎవరైతే మాకు ఎవరు సపోర్ట్ అయితే చేయలేదు, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. ఓకే. పింఛన్ ఏమైనా వస్తుందమ్మా? 3000 వస్తుందండి. అమ్మది అమ్మకు వస్తుంది, అమ్మకు వస్తుంది. అమ్మకు వస్తుంది. ఓకే. ఇది ఎందుకు బైక్ మీద మళ్ళీ కొట్టినవాడు కనిపించడం జరిగింది? పారిపోయాడా? ఓకే. మీ ఆయన ఎలా చనిపోయాడమ్మా? క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఓకే. తాగి తాగి క్యాన్సర్, మా మాట వినలే, తాగొద్దన్న తాగేవాడు క్యాన్సర్ వచ్చింది. ఆయన కూడా చాలా డబ్బులు ఖర్చు అయింది. చచ్చిపోయిన కానీ చీనే సాగాడు నాకు. ఇప్పుడు మంచి ఎదిగిన అబ్బాయి ఇలా అవ్వడానికి అందుకనే కదండి, మళ్ళీ అబ్బాయికి నడవడం కూడా సరిగ్గా వస్తలేదు. అది ఏం కావాలనుకుంటున్నావు హోమ్ పరిక్రమ వీడియో ద్వారా? నాకు హెల్త్ బాగోవాలి, అది హెల్త్ బాగేలా మీరు చూస్తే సాయం చేస్తే నాకు బాగుంటుంది. నాకు ఈ తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి తల్లికి నాకు రుణపడి ఉన్నాను. మా నాన్న చనిపోదు చెప్పిండు, ఇల్లు మీకు ఇల్లు అయితే కొనలేదు, ఇల్లు లేకపోయినా సారీ అని చెప్పి నేను కూడా మా అమ్మకు లైఫ్ లాంగ్ కష్టపడి ఒక ఇల్లు కొందాం అనుకున్నా. కానీ నాకు నా వల్ల కూడా నేను కూడా ఇప్పుడు హెల్త్ చాలా ఇదైపోయింది. నాకు అసలు నేను ఎప్పుడు బతుకుతున్నా నాకే తెలియదు, అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపెట్టుకుంటున్నామా? రవి న్యూరాలజీ. ఏమంటారు మళ్ళీ? ఎప్పుడు కోలుకుంటా అంటున్నావు, ఎప్పుడు అంటున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఏం చెప్పట్లే, కోలుకుంటా వాడాలి, మందులు వాడాలంటారు అంతే. మందులకు నెలకు ఎంత అవుతామ్మా ఖర్చు? నాకు మందులకి 1600 అయింది. 1600? సంవత్సరానికి 15,000 16,000 అయింది. రెగ్యులర్గా వాడాలి కదా అవి? రెగ్యులర్ 3 years నుంచి అవే వాడుతున్నా, 3 సంవత్సరాల నుంచి. మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఎవరైనా హెల్ప్ చేస్తారమ్మా ఇట్లా ఉన్నారని? మా అన్నయ్య పిల్లలు హెల్ప్ చేశారు, పమ్మిలాగా ఉన్నారంట. కొంచెం డబ్బులు ఇస్తే హాస్పిటల్, నాకు ఇక్కడ మొత్తం పెయిన్ హాస్పిటల్కి వెళ్ళినాం. అంటే ఛాతీ మీద తగిలింది కదా, ఈ బోన్స్ ఇవి అంటే ఈసీజీ అవి తీయాలి. ఇక్కడ హెల్ప్ హాస్పిటల్కి వెళ్తే హెల్ప్ హాస్పిటల్కి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొని ఆటకి ఏమైనా అయిందేమో ఆట చూపించుకున్నాం. ఆట ఏం కాలేదులే అన్నారు. కొంచెం మెడిసిన్ వాడమని రాసిలు, కొంచెం మెడిసిన్ వాడిన, అదైతే తగ్గింది. కానీ ఇది మాత్రం తగ్గట్లేదు, తలనొప్పిను బాడీ మొత్తం అసలు సహకరించట్లే వాళ్ళు. మాటలు గుర్తుకుంటుంటే మర్చిపోతా. వచ్చిందండి, మతి మరిపి వచ్చింది. అమ్మ నేను బతుకుతాను అంటాడు. వాడాలంటే చాలా వాడినా నేను. హోమియోపతి ట్రై చేసిన, హోమియోపతిలో నాకు రిజల్ట్స్ ఏం లేకుండా మళ్ళీ అదే రవి అక్కడ హాస్పిటల్ పోయి మళ్ళీ అక్కడ మెడిసిన్ తీసుకుంటున్నాను. ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు? అక్క నేనే, మా అక్క మా పెద్ద అక్క నేను. ఒకటి తల మెడిసిన్స్ వాడుతున్నాడు 3-4 సంవత్సరాల నుంచి. దానివల్ల బాగా వీక్ అయిపోయాడు. ఇంకా పని కూడా వెళ్ళకుండా నడవడం కూడా సరిగ్గా రాదు. దానివల్ల మధ్య వచ్చింది, హెడేక్. అదే ఇప్పుడు ప్రాబ్లం చెప్తూ ఉంటారు, రోజు వచ్చి చూసి వెళ్తూనే ఉంటాను సార్. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ పక్కనే ఉంటారు, చూస్తుంటారు. ఓకే. అంటే మంచి వర్క్ చేసే అబ్బాయి 6-7 నెలలు ఇలా ఉంటే మీరు ఏమనుకుంటారు అక్కలాగా? పాపం ఏమనుకుంటున్నా, ఇంక ఇలా ఉన్నాడు, గొప్ప కోరికంటే అయిపోతే బాధగా అయిపోయింది నాకే. నేను కొద్దిగా గొప్ప చూస్తాను. ఆయన బాగున్నప్పుడు నాకు చూసేవాడు. మీ అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదట కదా? అవును, ఆమె కూడా తలకి ప్రాబ్లం. ఇది మెడిసిన్స్ ఒకటి తర్వాత హెడేక్ మెడిసిన్స్ చేసుకున్న వల్ల నడుము నొప్పి, మెడల నొప్పి, ఈ బోన్స్ లెగిసినా కూర్చున్నా ఒక మొత్తం సౌండ్, మొత్తం కాళ్ళకి చేతులు కన్నిటికి ఒక కాళ్ళ మీద పెట్టుకొని కూర్చోడం, కాళ్ళ మీద పెట్టి లేగడం అంతే. ఆయన అంతా అలా లెగలేడు, లేపాలి. ఇతని ఇంట్లో పెట్టి అమ్మ ఇదిగో సరుకులు అన్నిటికీ ఆమె తిరగడం.
చూస్తే చాలా బాధగా ఉందమ్మా అసలు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నా మళ్ళీ ఇట్లా ఎందుకు అవుతుందట, సౌండ్ ఎందుకు వస్తుందట? ఎవరైనా చెప్పినా మెడిసిన్స్ వాడు, ఎక్కడికి వెళ్ళినా మెడిసిన్స్ 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 ఓకే. అంతే సార్. ఎన్ని మెడిసిన్స్ వాడతాడు ఈయన అసలు? 3-4 సంవత్సరాల నుంచి వాడుతున్నా 4-3 సార్. సంవత్సరాలు వాడుతున్నాడు. అందుకే కొద్దిగా మతిమరుపు వచ్చింది. ఓకే. చూసారా ఫ్రెండ్స్, చూస్తే కనుక చాలా బాధగా ఉంది. సంపాదించుకొని ఏదో కుటుంబాన్ని, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చెప్పినట్టు ఇల్లు సంపాదించుకొని అమ్మకి ఇవ్వాలని అనుకున్నాడు, కానీ ఇవాళ అతనే చేత కాకుండా అయిపోయాడు. మెడిసిన్స్ ఏం హైడోస్ అయిపోవడం వల్ల శరీరం అప్పటికే సహకరించకపోవడం, దాని మీద దెబ్బ మీద అన్నట్టు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు తనకు యాక్సిడెంట్ అయి ఉండి ఇవి సౌండ్స్ ఇది బోన్స్లో సౌండ్స్ వస్తుంటాయట. ఇదంతా మొత్తం బాడీ మొత్తం సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. మొత్తం సౌండ్స్ వస్తుంటాయి. వచ్చింది సార్, అసలు పైకి అలా ఉండేది కాదు. ఇప్పుడు అది ఎక్కి ఇలా నిల్చొని కూర్చుంటే టక్ సౌండ్లు వస్తాయి అనమాట. బొక్కలన్నీ సౌండ్, బోన్స్ అన్ని సౌండ్స్ వస్తుంటాయి. అది నొప్పి బాగా పెడుతుంటదమ్మా? బాగా నైట్ అంతా పడుకోరు. నేను పడుకొని చాలా రోజులైంది. పక్క తిరగలేదండి. అటు ఇటు తిరగలేను, స్ట్రైట్ గానే పడుకుంటా. ఓకే. ఇది చూస్తే కనుక చాలా బాధగా ఉంది ఫ్యామిలీ మొత్తం చూస్తే. అండ్ ఈ బోన్స్ అన్నీ అనేది చాలా అసలు నిలబడడం కూడా రాదట, అతను నైట్ కూడా పడుకోడట. ఇది మేము కోరేది ఏంటంటే, తను ఇవాళ మమ్మీ కూడా 3,000 పెన్షన్తో 1,600 రూపాయలు తను మందుకే పోతుంది, ఇంటికి రెంట్ ఏమి కట్టుకుంటారు. వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తేనే వీళ్ళ బతుకు గడిచేటట్టుంది డైలీ. అలాంటిది కొంచెం దయచేసి మా ఈ సోషల్ పోస్ట్ టీవీలో మా హోమ్ కార్ మా వీడియో చూసి ఎవరైతే చాతనంత సహాయం చేయండి. మేము మా వీడియోలో మీకు డిస్ప్లే ఇస్తాము నెంబర్, వీళ్ళది అకౌంట్ నెంబర్. ప్లీజ్ ఆదుకోండి. ఇలాంటి వ్యక్తులకి మనం సహాయం చేస్తే బాగుంటుంది. అండ్ చూడండి, మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి, ఎంతో ఏజ్ కాదు, ఏదో 40-50 ఏళ్ళు, ఏదో 60-70 ఏళ్ళు కూడా కాదు, మంచి యువకుడు, మంచి కుటుంబాన్ని పోషించే ఒక్కగానొక కొడుకు ఇలా మూలకు పడి చాలా బాధపడుతున్నాడు. అది కూడా ఒక వ్యాధి, ఏదో ఒక దెబ్బ తాకింది, ఏదో 2 రోజులు తగ్గుతాయి అన్నట్టు కాకుండా తనకు మొత్తం ఒక ఏమవుతుందో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అండ్ డాక్టర్స్ కూడా తగ్గుతా అంటారు. ఎవరైనా కూడా డబ్బులు ఉంటే ఎవరైనా చూస్తారు. వాళ్ళు ఏదో తెలియక ఏదో హాస్పిటల్స్కి వెళ్తుంటారు, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసి పంపిస్తుంటారు. అండ్ మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు కావాలి అండ్ కన్సల్ట్ చేయడానికి. ఈ వీడియో మా డాక్టర్స్ కనుక కూడా చూస్తే కనుక ప్లీజ్ వీళ్ళకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. అండ్ ఈయనకి ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ కూడా ఇస్తాము, ప్లీజ్ సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇతనికి ఒక గట్టెక్కియండి. ఇది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే మనం అందరం కలుసుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, అతను సమస్య నుంచి బయటకు పడతాడు అనేది నా ఉద్దేశం. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రండి అని కోరుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పండి. అందరు సహాయం చేయాలని కోరుకుంటున్నా. అందరు సాయం చేయండి. ఓకేనమ్మా.